నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులో శుక్రవారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువనేత కడియాల లలిత సాగర్. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం మంచి కార్యక్రమమని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్లు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె వివరించారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, హాజరు సరిగ్గా ఉందా లేదా, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారా లేదా అనే విధంగా సిలబస్ పూర్తవుతుందా లేదా, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విద్యార్థులకు అర్థమవుతున్నాయా లేదా, ఇలా పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తల్లిదండ్రులు అప్రమత్తతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మంచి కార్యక్రమానికి మన ప్రభుత్వం స్వీకారం చుట్టిందని అన్నారు. మంచి వల్ల విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేయగలగాలి, ఆ నాణ్యత చూపించాలి అని తపన పడుతున్నారు నారా లోకేష్ గారు. పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మీరు ఎవరితోనూ పోల్చుకోకూడదు. మనం ఎప్పుడు కష్టపడాలి. మీరు గమనిస్తే పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, ఇంజనీర్లు కానీ ఎంతో మంది వాళ్ళేమి బంగళాల్లో పుట్టి పెరగలేదు, వాళ్ళకేమి కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కాదు. చాలా మంది మారుమూల ఒక పల్లెలో నుంచో పేద కుటుంబాల్లో నుంచో వచ్చి ఆ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళంతా ఏం నమ్మారు అంటే చదువుకుంటే చదువు మన జీవితాన్ని మారుస్తుంది అని నమ్మారు. మీ అందరూ కూడా అదే నమ్మాలి. మనం చదువు నమ్మాలి. మనం గనక చదివి పైకి వస్తే మనల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తే మీకు, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తండ్రికి ఏదో అలవాట్లు ఉన్నాయి, బాధ్యత తీసుకోలేదు. తల్లి కూలి పని చేసి, పొలం పని, కూలి పని అన్ని చేసి పిల్లల్ని చదివించుకుంది. ఒక అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి ఐఐటి సాఫ్ట్వేర్ అమెరికాలో ₹1,00,00,000 ప్యాకేజ్ సంవత్సరానికి. ఇంకో పాప గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సంపాదించుకొని ఇప్పుడు పీజీ ప్రిపరేషన్లో ఉంది. వీళ్ళిద్దరూ ఏం చూసారంటే చదువుని భారంగా కాకుండా ఒక అవకాశంగా చూశారు. అంటే మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ కుటుంబం నుంచి వచ్చాము, ఏ కులం, ఇవన్నీ చూడకూడదు. చదువుకునే పిల్లలు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, మన గోల్ ఏంటి, మన అంబిషన్ ఏంటి, మనకు ఒక రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా, అది మనం గమనించుకోవాలి. పిల్లలందరూ ఎప్పుడు కూడా మనకింత గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ ఫెసిలిటీస్ని అవకాశంగా తీసుకోవాలి. మనకు తల్లికి వందనం ద్వారా ప్రతి చదువుకునే పిల్లలకి డబ్బులు వస్తున్నాయి. ఎంతో మంచి టీచర్స్ ఉన్నారు. మనకి డౌట్స్ వస్తే వాళ్ళని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన సమస్యలు క్లియర్ చేసుకోవాలి. చదువుకునేటప్పుడు ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. ఎందుకంటే మీరు అందరూ ఆదివారాల్లో సెలవులు అప్పుడు ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఆడుకుంటారా, చదువుకుంటారా? ఆదివారం అంటే ఆటలకే, అవునా కాదా? సెలవులు ఆటలు. మరి మిగతా రోజులు ఏం చేయాలి? ఇంటికెళ్ళి వాళ్ళు సాయంత్రం ప్రతి ఒక్కరు కూర్చొని చదువుకుంటారా? ప్రతిరోజు కొంత సమయం చదువు కేటాయించాలి. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులకి నేను ఇంకొక విషయం చెప్పదలుచుకుంటున్నాను. మేము స్కూల్లో వేసాము పిల్లల్ని, వాళ్ళు చదువుతారో లేదో మాకు